50 ఏళ్లగా కొనసాగుతున్నటువంటి ద్విముఖ పోరుని జోసెఫ్ విజయ్ ఎట్లా చెల్లాచెదురు చేశాడు? డీఎంకే కూటమి, ఏడీఎంకే కూటమి 2 కూటములకి ఎదురుగా నిలబడి ఒంటరిగా 100 సీట్లకు పైగా ఎట్లా తెచ్చుకున్నాడు? మొదటి ఎన్నికలోనే 35% ఓట్ షేర్ని, 1,60,00,000 ఓట్లని ఎట్లా సాధించాడు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పొత్తుల చర్చలు ఫెయిల్ అయిన తర్వాత ఏమాత్రం భయపడకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాడు. ఓటర్లలో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది, మోర్ దెన్ 2 పార్టీస్ ఉన్నప్పుడు ఎవరికి ఎవరు శత్రువులు అని. సో అటువంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంకే నా ప్రత్యర్థి అని చెప్పి స్పష్టంగా ప్రకటించాడు. బీజేపీని కూడా వ్యతిరేకించాడు, కానీ అది నా ఐడియాలజికల్ ఎనిమీ అన్నాడు. సిద్ధాంతపరంగా నేను వ్యతిరేకిస్తాను బీజేపీని అని చెప్పాడు. ఎందుకంటే బీజేపీ పెద్ద ఫోర్స్ కాదు కాబట్టి. తమిళనాడులో పోటీ ప్రధానంగా డిఎంకేకి టీవీకేకి మధ్య అని జనంలోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాడు. ఇక జెన్జీ అంటే కొత్త జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ జెన్జీ వాళ్ళ ఓటు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. గతంలో తమిళనాడు ఎన్నికలు ప్రధానంగా ద్రావిడ రాజకీయాలకు చుట్టూ తిరిగేవి, వాటికి పరిమితమై ఉండేవి. ఈసారి ద్రావిడ రాజకీయాల ప్రభావం తమిళనాడు ఎన్నికల్లో తక్కువగానే ఉంది. 18-39 ఏళ్ల మధ్య యువత పెద్ద ఎత్తున విజయ్కి మద్దతు తెలిపారు అని చెప్పి ఇనీషియల్ రిపోర్ట్స్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న యువతకి తమిళనాడులో 42% ఓట్లున్నాయట. వీళ్ళకి ద్రావిడ రాజకీయాల పట్ల అంత ఆసక్తి ఏమీ లేదు. వాళ్ళు కోరుకుంది ఏమిటి? ప్రధానంగా మార్పు. వాళ్లే విజయ్ గెలుపుని ప్రభావితం చేశారు అని చెప్పి యాక్సెస్ మై ఇండియా ఫౌండర్ ప్రదీప్ గుప్తా చెప్తున్నాడు. ఎవరి ప్రదీప్ గుప్తా? ఈ యాక్సెస్ మై ఇండియా మాత్రమే ఎగ్జిట్ పోల్స్లో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పింది. మిగతా వాళ్ళందరూ కూడా డిఎంకే గెలుస్తుందని చెప్పారు తమిళనాడులో. వాళ్ళు అంటే యాక్సెస్ మై ఇండియా వాళ్ళు ఏప్రిల్ 29న విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్ల వరకు రావచ్చు అని చెప్పారు. టీవీకేకి 107 సీట్లు వచ్చినాయి చివరికి ఇవాల్టి లేటెస్ట్ లెక్కల ప్రకారం. సో ఆ రకంగా వాళ్ళు ఒక్కళ్ళే కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశారు. యాక్చువల్గా ప్రెడిక్షన్ కాదు, అది ఎగ్జిట్ పోల్ ఫలితం. 40 ఏళ్ల పైన ఉన్న వాళ్ళల్లో కూడా విజయ పట్ల అనుకూలత ఉన్నది అని చెప్పి ఈ ప్రదీప్ గుప్తా గారు చెప్తున్నాడు. అమ్మాయిలు ఆడవాళ్ళు విజయ్కి ఎక్కువగా ఓటేశారట. ఫీమేల్ ఓటింగ్ బాగా వచ్చింది విజయ్కి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారు బాగా. వీళ్ళలో ఎక్కువ మందికి ఈ ద్రావిడ రాజకీయాల పేరుతోటి, తమిళ భాష పేరుతోటి డిఎంకే చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల కొంత ఫెటీగ్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే కొంత విసుగు వచ్చిందన్నమాట. అందుకే డిఎంకేకి బాగా పట్టున్న చెన్నై లాంటి చోట్ల విజయ పార్టీ జెండా ఎగరేసింది. చెన్నైలో ఉన్నట మొత్తం 16 సీట్లు ఉంటే అసెంబ్లీ సీట్లు, అందులో విజయ పార్టీ 14 సీట్లు గెలుచుకుంది. ఇక విజయ్కు ఉన్నటువంటి స్టార్ బేసు ఫ్యాండమ్ తమిళనాడులో అది కూడా బాగా ఉపయోగపడింది ఖచ్చితంగా. అయితే డిఎంకే ప్రభుత్వంలో అవినీతి పట్ల ప్రజల్లో పేర్కొన్నటువంటి అసంతృప్తి కూడా విజయ్కి బాగా కలిసి వచ్చింది. అదే సమయంలో ఏఐడిఎంకేలో నాయకత్వ లేముంది. దాంతోపాటు వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పట్ల తమిళనాడు ఓటర్లకు కొంత నిర్లిప్తత వచ్చింది. ఏఐడిఎంకే పార్టీ అంటే విజయ్ తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో గెలిచాడు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమో కొలత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. చివరిగా ఒక కీలక అంశం గురించి మాట్లాడాలి. టీఎంకే ప్రభుత్వంలో తమిళనాడు డెవలప్మెంట్ బాగానే జరిగింది, అభివృద్ధి బాగానే కొనసాగింది. యాక్చువల్గా అక్కడ అభివృద్ధి రేటు డబుల్ డిజిట్లో ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. దేశంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రాష్ట్రంగా తమిళనాడు ప్రగతి సాధించింది లాస్ట్ 5 ఇయర్స్లో కూడా. అయినా స్టాలిన్ ఓడిపోయాడు. అది గమనించాల్సిన విషయం. అంటే అవినీతి ఒకవైపు, ఈ ద్రావిడ రాజకీయాలని, ఆ ట్రెడిషనల్ రాజకీయాలను దాటి ముందుకు వెళ్ళకపోవడం మరోవైపు, ఈ రెండూ కూడా డిఎంకే ఓటమికి కారణమైనవి. విజయ్ కొత్త పార్టీ యాక్చువల్గా ఏ కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాల. ఒకటే పాయింట్ అతను మాట్లాడింది ఏంటంటే, అవినీతి లేని
నీతి నిజాయితీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అందిస్తాను అని, ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇస్తాను అని మాత్రమే మాట్లాడాడు. కొత్తగా సిద్ధాంతాలు ఏమీ లేవు విజయ్ టీవీకే పార్టీకి. అయినా ప్రజలు అతనికి ఓటేశారు. ఇది ఏపీలో కూటమికి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఒక లెసన్గా ఉండాలి. తమిళనాడులో ఏం జరిగిందో. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో భారీగా పరిశ్రమలు తీసుకొస్తోంది. అనేక రంగాల్లో చొరవను ప్రదర్శిస్తోంది. అయితే ప్రభుత్వంలో అవినీతి పెరుగుతుంది అనేటువంటి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా పొలిటికల్ అప్రోచ్లో కూడా కొత్తదనం ఏమీ లేదు, ఆ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఉచితాలు ఇవ్వచ్చు, కంటిన్యూ చేయొచ్చు, అలాగే అభివృద్ధిని చేపట్టవచ్చు. కానీ ఏ ఒక్క అంశము ఒక రాజకీయ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టలేదు అనే విషయం మనకి ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాల ద్వారా అర్థమవుతోంది. అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. అభివృద్ధి చేస్తున్నాం, అవినీతి ఉన్నా పర్వాలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ అభిప్రాయానికి వచ్చారు. ఏంటి, ఎంత అవినీతి చేసినా కూడా ప్రజలు పట్టించుకోరు అని. అది వాస్తవం కాదు, పట్టించుకుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో ఆ రకంగా అన్ని అంశాలు కూడా ఎన్నికల్లో ఉంటాయి. కానీ అప్పటికి జనానికి ఏ అంశం పట్ల విసుగొచ్చిందో, ఎవరు కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నారో దాన్ని బట్టి కూడా ఓట్లేస్తారు. కొత్తదనాన్ని కనుక ఆఫర్ చేయగలిగితే ఆ కొత్తదనాన్ని ఓటర్లు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు అని చెప్పడానికి విజయ్ గెలుపు ఒక ఉదాహరణ.